హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, తెలంగాణలో బీఎడ్కి సంబంధించి ఏదైతే 2 సంవత్సరాల కోర్సుకు సంబంధించి బీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గానే ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది ఆందోళన ఉన్నారు. సార్, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, సో ఎప్పుడు మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎప్పుడు కాలేజీలో జాయిన్ కావాలని చెప్పి కాల్స్ అండ్ మెసేజెస్ కూడా చేయడం జరుగుతుంది. సో దానికి నిన్ననే మనకైతే ఒక వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. అందులో క్లియర్గా సో ఎగ్జామ్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కానీ నోటిఫికేషన్ అనేది 14th అయితే రిలీజ్ అవుతుంది. అందులో మనకు కంప్లీట్ ప్రాసెస్, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, సో ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, సో ఎలా కాలేజ్లో జాయిన్ కావాలి, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది అని మొత్తం అయితే మనకు అందులో ఉండడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ అయితే మండే రోజు అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ మన సర్టిఫికేట్స్ అప్లోడ్ కానీ, మన ఫోటో అప్లోడ్ కానీ, మన సిగ్నేచర్ కానీ, సో అన్నీ సంబంధించి మనకు 21st నుంచి 31 వరకు అయితే, సో 21 నుంచి 31 ఒక 10 రోజుల వ్యవధిలో అయితే మనం చేసుకోవచ్చు ఈ మంత్లో. మరియు ఎవరైతే ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ మరియు స్పోర్ట్స్ కోటా సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళైతే 23 నుంచి 26 వరకు, అంటే ఈ 3 days వాళ్ళకైతే ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మసఫ్ ట్యాంక్లో అయితే వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ కరెక్షన్స్, ఏదైతే మనం పెట్టుకున్న ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టుకున్న ఫోటో ఏదైనా మిస్టేక్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికి 2వ తారీఖు అయితే వాళ్ళకు కరెక్షన్కి సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు పెట్టుకున్న కాలేజ్ ఏదైతే ఎడిట్ ఆప్షన్కు వాళ్ళు 6వ తారీఖు అయితే ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సో ఎవరైతే మన కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది మనకు 9వ తారీఖు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే కాలేజ్లో విద్యార్థులు రిపోర్టింగ్ 11 to 14, అంటే 11 నుంచి 14 తారీఖు వరకు ఒక 4 రోజులు అయితే మనకు రిపోర్టింగ్కి అయితే ఛాన్స్ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.